హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎన్ని ఎకరాలకు పడతాయని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. మీకు ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఇప్పటికే ఖరీఫ్ సీజన్, వానాకాలం సీజన్ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ రైతులకే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా పంటల కంటే ముందే అందించడానికి నిర్ణయం ప్రకటించింది. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి సంబంధించిన నిధులు మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది వివరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర రైతు భరోసా పథకం విషయానికి వచ్చేసినట్లయితే పంట పెట్టుబడి ద్వారా రైతులకి ఆర్థికంగా తోడ్పాటుగా ఉండాలనే ఆలోచనతో గతంలో సీఎం కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో రైతుల ఖాతాలలో 4,000 రూపాయల చొప్పున, తర్వాత కాలక్రమేణా 5,000 రూపాయలు అనేవి జమ చేశారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అదే పథకాన్ని రద్దు చేస్తూ రైతు భరోసా పేరుతో మరొక 2,500 రూపాయలు పెంచుతూ రైతుల ఖాతాలలో 7,500 రూపాయల నిధులను జమ చేయబోతుంది. ఈ 7,500 రూపాయలు ఎప్పటి నుండి జమ కాబోతున్నాయంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ రైతు భరోసా పథకంపై ఒక సబ్ కమిటీని నియమించడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అర్హులు అనర్హులు విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రకటించి ఆ 9వ తారీఖు రోజు నుండే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో రైతు భరోసా 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7,000 కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఆ 7,000 కోట్ల రూపాయలను కూడా 45 రోజుల ప్రక్రియలో మొత్తం ప్రతి 10 రోజులకు 2,000 కోట్ల రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తూ రైతుల ఖాతాలలో జమ చేస్తూ రైతులకి సంబంధించి యాసంగి పంట పెట్టుబడి సాయం అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు 2 లక్షల రుణమాఫీ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత, 5వ విడత, 6వ విడతకి సంబంధించి కూడా 13,000 కోట్ల రూపాయలను ఈ డిసెంబర్ 31వ తారీఖు కల్లా జమ చేయాలనే ప్రణాళికను కూడా రూపొందిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇప్పటికే సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో దాదాపుగా రాష్ట్ర రైతాంగ ప్రజాభిప్రాయంలో 8 నుండి 10 ఎకరాల వరకు, అంటే 10 ఎకరాల లోపే రైతు భరోసా ఇవ్వాలి అనే సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 10 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేవి కూడా ఈ డిసెంబర్ కొత్త సంవత్సరానికంటే ముందే రైతుల ఖాతాలలో జమ చేయడానికి అధికార యంత్రాంగం, ఆర్థిక యంత్రాంగం అంతా కూడా సర్దుబాటు ప్రక్రియలో ఉంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.